వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 పేపర్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ 22 పేపర్లో 3 సబ్జెక్ట్స్, దట్ ఈస్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీని కంప్లీట్ చేయడం జరిగిందండి. అది మీకు విఐపిఐఎస్ అకాడమీ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మనం జియోగ్రఫీ పార్ట్ 22లోని జియోగ్రఫీ పార్ట్ని చూద్దామండి. ద ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. అగ్రికల్చర్ రీజియన్, అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ యొక్క దాని యొక్క జియోగ్రఫర్ ఎవరు అనే విధంగా ఇచ్చారండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ ది టాపిక్స్ అండి. ఇక్కడ మనకు క్రాప్ కాంబినేషన్ అనేది ఎవరు ఇచ్చారని చెప్తున్నారండి. క్రాప్ కాంబినేషన్ అని మనకు ఇచ్చింది ఎవరు అంటే వీవర్ అండ్ డాయ్ అనే యొక్క ఇద్దరు జియోగ్రఫర్లు మనకు క్రాప్ కాంబినేషన్ గురించి ఇచ్చారండి. దెన్ ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే భటియా అండ్ జస్బర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు క్రాప్ కాంబినేషన్ అంటే crop combination. So what are the crops? Crop 1 plus 2 plus 3 ఈ విధంగా ఏ క్రాప్స్ కాంబినేషన్లో బెస్ట్గా వర్కౌట్ అవుతుంది, న్యూట్రియన్ బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పేది మనకు క్రాప్ కాంబినేషన్ అండి. అట్ ద సేమ్ టైం క్రాప్ డైవర్సిఫికేషన్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే యాక్చువల్గా మనకి ఏం జరుగుతుంది అంటే వెరైటీ ఆఫ్ క్రాప్స్. వెరైటీ ఆఫ్ క్రాప్స్ మనకు జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఏ వెరైటీ ఆఫ్ క్రాప్స్ వేస్తే అక్కడ న్యూట్రియన్ బ్యాలెన్స్ అగైన్ మెయింటైన్ అవుతుంది, హై ప్రొడక్టివిటీ వస్తుంది, సాయిల్ యొక్క వాట్ ఈస్ కాల్ న్యూట్రియన్ సైకిల్ ద బెస్ట్ పాసిబుల్ వేలో ఉంటుంది, సాయిల్ ఎరోజన్ తక్కువగా ఉంటుంది అనే విధంగా అగ్రికల్చర్కి వెరైటీ ఆఫ్ క్రాప్స్ వేయడం అంటే ఇక్కడ కాంబినేషన్ అంటే అట్ ఏ టైం ఏ కాంబినేషన్ వేయాలి ఇది జనరల్గా చెప్తున్నారు. వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వస్తుందని, బట్ ఇక్కడ ద వెరైటీ ఆఫ్ క్రాప్స్ అనేది ఏంటి వస్తుంది, క్రాప్ రొటేషన్ అనేది కూడా ఇక్కడ వస్తుందండి. హౌ యు ఆర్ రొటేటింగ్ ది క్రాప్. అండ్ దెన్ క్రాప్ కాన్సన్ట్రేషన్, ఒక పర్టికులర్ ప్రాంతంలో క్రాప్ ఎలా కాన్సన్ట్రేట్ అయ్యింది అనే విధంగా అడుగుతున్నారండి. జనరల్గా మనం ఒక రఫ్గా చూసుకుంటే ఈ దక్కన్ ప్లాటూ రీజియన్లో కాటన్ ఎక్కువగా పండుతుంది బ్లాక్ సాయిల్ వల్ల. సో దీని గురించి ఎవరు చెప్పారంటే మనకు చిసోల్ అండ్ భటియా అనే ఇద్దరు అగ్రికల్చర్ సైంటిస్టులు లేదా జియోగ్రఫర్లు దీని గురించి క్రాప్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్పారండి. అట్ ద సేమ్ టైం క్రాప్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అంటే క్రాప్ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ production per unit area per unit time. Production per unit area per unit time. సో మనకు ఒక యూనిట్ ఏరియా ఆఫ్ ల్యాండ్లో యూనిట్ పీరియడ్ ఆఫ్ టైంలో క్రాప్ ఎంత ప్రొడక్షన్ ఉండే దాన్ని బట్టి మనం క్రాప్ ప్రొడక్టివిటీ అంటామండి. దాని గురించి చెప్పింది ఎవరు అంటే మనకు కెండాల్, మాజిద్ హుసేన్ అండ్ జస్బీర్ సింగ్ అనే ముగ్గురు జియోగ్రఫర్లు మనకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ 1 2 3 4 కాబట్టి వీల్ డైరెక్ట్లీ సెలెక్ట్ 1 2 3 4. ఇట్ ఈస్ నాట్ 1 2 3 4. 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే గ్రాస్ ల్యాండ్స్ గురించి అడుగుతున్నారండి. సో ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర వరల్డ్లో అనేది చూద్దామండి ఒకసారి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే క్వశ్చన్ కూడా ఉంది అండి ఇది. సో మనకు 2 టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్. టూ టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్. ఒకటి మనకు ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ అండ్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్. ట్రాపికల్ దెన్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్. సో మనకు ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ ఎన్ని ఉన్నాయంటే జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఫస్ట్ ట్రాపికల్ రాసుకోండి, దెన్ తర్వాత మీకు టెంపరేట్ చెప్తానండి. సో ట్రాపికల్ 1 by 1 ఏంటి అంటే సవాన్నా. ఏ ప్రాంతంలో ఉంది అంటే మనకు ఇది ఎక్కడ లభిస్తుంది అంటే సెంట్రల్ ఆఫ్రికా ఆర్ సబ్ సహారన్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారండి. దెన్ లానోస్ వెనిజులాలో ఉందండి, వెనిజులా. అండ్ దెన్ లానోస్ తర్వాత వాట్ ఈస్ కాల్
పంప్ సారీ అండి, లానస్ తర్వాత మనకు వచ్చేది కెంపాస్. ఇది బ్రెజిల్లో ఉందండి. ఇన్ బ్రెజిల్ కెంపాస్ అండ్ దెన్ లానోస్ సవన్నా ఉంటుందండి. ఇట్స్ సబ్జెక్టెడ్ టు ద స్పెల్లింగ్ మిస్టేక్ కొద్దిగా ఉంటుంది, దీన్ని ఒకసారి చూసుకోండి. అట్ ద సేమ్ టైం మనకు టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఏముంటాయంటే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయని నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ మనకు దాదాపుగా నార్త్ అమెరికాలో ప్రేరీస్, సౌత్ అమెరికాలో అర్జెంటీనా, ఎస్పెషలీ అర్జెంటీనాలో మనకు పంపాస్, అండ్ దెన్ మనకు సౌత్ ఆఫ్రికాలో వెల్ద్, ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు హంగేరీలో మనకు పుస్తాజ్ ఉంటుందండి. సెంట్రల్ ఏషియాలో స్టెపీస్, అండ్ దెన్ ఆస్ట్రేలియాలో డౌన్. ఇవి మనకు డిఫరెంట్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అండి. ఇంతకుముందు చెప్పింది మనకు ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. ఈ విధంగా మనకు ఇంకోటి కూడా ఉంటుంది, వాట్ ఈస్ కాల్ కాంట్రాబరీ ఇన్ వాట్ ఈస్ కాల్ న్యూజిలాండ్. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ఏం అడిగారంటే మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ సపరేట్స్ ది కోల్డ్ ఏషియా అండ్ డ్రై ఏషియా అన్నారండి. సింపుల్గా సెంట్రల్ ఏషియా అనే విధంగా అడిగారండి. ఇక్కడ సెంట్రల్ ఏషియాలో ఏ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఉంది, సెంట్రల్ ఏషియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్ ఏంటి అని అడిగారండి. సో సెంట్రల్ ఏషియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్ ఏంటి అంటే మనకు స్టెప్పీ గ్రాస్ ల్యాండ్ అండి. సో ఈ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్ని ఇక్కడ మన డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో మనకు ఇదే విధంగా ఇదే పాయింట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇవే వర్డ్స్ 2023 ప్రిలిమ్స్లో మనకు ప్రేరీస్ గురించి అడిగారండి. నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ 2023 గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో ప్రేరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నార్త్ అమెరికాలో ఏ కంట్రీస్లో ఉన్నాయి అనే విధంగా అడిగారండి. సో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ వీటి మీదే అడుగుతున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ గురించి అడుగుతున్నారు. ఒకసారి మనం క్వశ్చన్ చూసి విల్ బ్యాక్ టు టాపిక్. According to the Indian Forest Act 1927, which of the following is the most appropriate sequence which shows the degree of protection between different forest types అన్నారండి. సో ఇక్కడ మనకు భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది అంతకుముందు వచ్చిన దాన్ని అమెండ్ చేశారండి. సో అప్పట్లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ఇందులో ఫారెస్ట్ని 3 భాగాలుగా విభజించారండి. ద ఫారెస్ట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 డిఫరెంట్ కేటగిరీస్, దట్ ఈస్ రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇందులో ఆల్ యాక్టివిటీస్ ఆర్ ప్రొహిబిటెడ్ అంటిల్ ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ పర్మిటెడ్. అంటే ఇందులో హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ప్రొహిబిటెడ్. మేజర్లీ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ప్రొహిబిటెడ్. Activities are prohibited or human activities are prohibited except those are allowed by the government. Those activities allowed by the government. సో ఇక్కడ మనకు రిజర్వ్డ్ ఫారెస్ట్ తర్వాత ఇంకోటి ఏంటుంటుందంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంటుంది. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇది రాసుకోండి. నెక్స్ట్ నేను స్లైడ్ రిమూవ్ చేస్తాను. సో దెన్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్
ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఆల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ అండ్ ఎక్సెప్ట్ దోస్ ఆర్ ప్రాహిబిటెడ్. సో దీనికి కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏదైతే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉందో అది రివర్స్ అండి. ఇక్కడ ఆల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ except prohibited by the government, except those activities prohibited by the government. By the government. సో సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఏంటి అంటే ఆల్ యాక్టివిటీస్ ఆర్ స్టాప్డ్. మనం సపరేట్గా ఏదైనా యాక్టివిటీ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఎట్లా అంటే ఆల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. ఏదైనా ప్రాహిబిషన్ అంటే గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడ హంటింగ్ చేయకూడదు అనే విధంగా. సో యూ అండర్స్టాండ్. దీని తర్వాత ఒక చిన్న కాన్సెప్ట్ ఏమొస్తుందంటే విలేజ్ ఫారెస్ట్ అండి. ఆ విలేజ్ ఫారెస్ట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. విలేజ్ ఫారెస్ట్ ఈజ్ ఏ కమ్యూనిటీ ఫారెస్ట్ లాగా అండి. ఇది ఎలా అంటే విలేజ్ ఫారెస్ట్లో ఆల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్. ఆల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్, దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఒక విలేజ్ మెంబర్స్ ఒక కామన్గా యూజ్ చేసుకోవడానికి లేదా వాళ్ళకి కావాల్సిన వంట చెరుకు కోసం, చిన్న చిన్న కాలప కోసం, గ్రాస్ కోసం యూజ్ చేసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ ద వే. ఇక్కడ ఏమడుతున్నారంటే దేనికి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది, ఎక్కువ దేనికి తక్కువ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది అని అడుగుతున్నారండి. ఆర్డర్లో మనం రాసుకుంటే ఎక్కువగా ప్రొటెక్షన్ దేనికి ఉంది అంటే ఫస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్కి ఎక్కువ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందండి. రిజర్వ్డ్ ఫారెస్ట్ హ్యాస్ హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ than compared to protected forest. And then protected forest has high degree of protection than compared to the village forest. ఓకేనండి, దిస్ ఈస్ ద ఆర్డర్. అండ్ ఇందులో మనం ఆప్షన్స్ చూద్దామండి వన్ బై వన్. రిజర్వ్ ఫారెస్ట్ హై ప్రొటెక్షన్ దాన్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, హై ప్రొటెక్షన్ దాన్ విలేజ్ ఫారెస్ట్. ఇట్ ఈస్ రైట్ అండి. అట్ ద సేమ్ టైం మిగతా ఆప్షన్ చూద్దామండి. ప్రొటెక్టెడ్ హయ్యర్ దాన్ రిజర్వ్డ్ కాదు, రిజర్వ్డ్ హయ్యర్ దాన్ విలేజ్ హయ్యర్ దాన్ ప్రొటెక్టెడ్ కాదు. ఈ ఆప్షన్ తప్పండి. అండ్ దెన్ విలేజ్ ఈజ్ డెఫినెట్లీ కాదండి. సో ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రిజర్వ్డ్కి ఎక్కువ ఉంటుంది, ప్రొటెక్టెడ్కి దాని కంపేర్తో విలేజ్కి ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఆర్డర్ అండి. డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఎలాగైతే మనకు నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంచురీ కన్నా ఎక్కువ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుందో అలాగే ఫారెస్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్కి ఉంటుంది. ఇది ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉందండి. వాట్ ఈస్ కాల్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ఈజ్ స్టిల్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్. దో అది బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చిన ఫారెస్ట్ యాక్ట్ అయినా కూడా ఇప్పటికీ అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. 2017లో దాన్ని అమెండ్ చేసి ఏం చేశారంటే ఈ ఏదైతే బ్యాంబూ ఉందో దాన్ని ట్రీ కేటగిరీ నుంచి తీసివేసి ప్లాంట్ అనే కేటగిరీ కూడా చేశారండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question అండి, which of the following indicator species are not found in the Sri Venkateswara National Park of Andhra Pradesh అన్నారండి. సో ఇక్కడ మనకు 2 words వచ్చాయండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 3 words అని చెప్పుకోవచ్చు. ఇండికేటర్ స్పీసీస్ అన్నారండి. అట్ ద సేమ్ టైం ఏమని చెప్పారంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అన్నారండి. సో ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 3 నేషనల్ పార్క్స్. 3 నేషనల్ పార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఒకటి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతి, దెన్ సెకండ్ ఏంటి అంటే మనకు పాపికొండలు నేషనల్ పార్క్, ద గోదావరి రీజియన్, పాపికొండలు నేషనల్ పార్క్. సింపుల్గా చెప్పాలంటే ఏలూరు రీజియన్లో ఉంటుంది. ఏలూరు డిస్ట్రిక్ట్ సమీపంలో ఉంటుంది. 2 వైపులా గోదావరికి 2 వైపులా ఉంటుంది. థర్డ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 నేషనల్ పార్కులు అండి. దీంతోపాటు మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏమున్నాయంటే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది, శేషాచలం రిజర్వ్. అది యునెస్కో మాబ్లో లేదు, మ్యాన్ అండ్ బయోస్పియర్ లిస్ట్లో లేదు, ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్. అట్ ద సేమ్ టైం 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, ఎక్సెట్రా. వీటి గురించి ఏపీలో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి ఒక వీడియో కావాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్ అండి. విల్ డూ బేస్డ్ అపాన్ యువర్ రిక్వెస్ట్. అండ్ దెన్ ఇక్కడ మనం నెక్స్ట్
వాట్ ఈస్ కాల్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇండికేటర్ స్పీసీస్ అన్నారండి. సో ఇండికేటర్ స్పీసీస్ అంటే ఏంటి అంటే జనరల్గా వాట్ ఎవర్ ద స్పీసీస్, ఒక వాతావరణంలో ఆ స్పీసీస్ యొక్క అవైలబిలిటీని బట్టి ఆ ఎన్విరాన్మెంట్ యొక్క హెల్త్ని కనుగొనడం అండి. సో డెసిఫరింగ్ ఆర్ మెజరింగ్ ది హెల్త్ ఆఫ్ ఏ ఎన్విరాన్మెంట్ ఆర్ ఈకోసిస్టమ్ బేస్డ్ అపాన్ వన్ స్పీసీస్ అవైలబిలిటీ. ఎక్కువ స్పీసీస్ ఉంది అంటే అక్కడ యొక్క ఎన్విరాన్మెంట్ మంచిగా ఉందని, లేకపోతే ఆ స్పీసీస్ అక్కడ తక్కువగా ఉంది అంటే అక్కడ యొక్క ఎన్విరాన్మెంట్ లేదా ఎకాలజీ హెల్తీగా లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గాంజెటిక్ డాల్ఫిన్, గంగా రివర్లో డాల్ఫిన్ ఎక్కువగా ఉంది అంటే అక్కడ పొల్యూషన్ తక్కువగా ఉందని. ఒకవేళ గంగా రివర్లోని ఆ డాల్ఫిన్ అనేది తక్కువగా ఉంది అంటే అక్కడ వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉందనే అర్థం వస్తుంది. సో అందుకోసం డాల్ఫిన్ ఏమని పిలుస్తారంటే ఇండికేటర్ స్పీసీస్ అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు కింద ఇచ్చిన వాటిలో ఏది ఇండికేటర్ స్పీసీస్ కాదు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో అంటే మనకు వుడ్ స్ట్రోక్ అండి. వుడ్ స్ట్రోక్ ఈజ్ నాట్ ఏ ఇండికేటర్ స్పీసీస్. రిమైనింగ్ 3 ఆర్ ఇండికేటర్ స్పీసీస్. ఇక్కడ మనకు ఎస్పెషల్లీ అక్కడ కీ ఫీచర్గా శేషాచలం అడవుల్లో ఉన్న రెడ్ శాండర్స్ ఎర్రచందనం కూడా అడిగారండి. దట్ ఈజ్ ఏ కీ ఫీచర్ మనకు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ పైప్ లైన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అన్నారండి. సో క్రూడ్ ఆయిల్ అంటే మనకు పెట్రోలియం ఆయిల్ అండి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇండియాలో మొట్టమొదటిగా పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ కట్టారంటే, మనం ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇందులో నార్త్ ఈస్ట్ ఇండియా ఒకటి ఉంటుందండి, ఈశాన్య రాష్ట్రంలో ఇక్కడ అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో అస్సాంలో నాన్హతి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అరౌండ్ నాన్హతి వాట్ ఈస్ కాల్ నహర్కటియా అండి. నహర్కటియా అండి. ఇక్కడ నహర్కటియా అస్సాంలో ఉంటుంది. అస్సాం అనే ప్రాంతంలో నహర్కటియా ఉంటుంది. ఈ ప్రాంతం ఇక్కడ నుంచి బీహార్కి మధ్యలో ఒక చిన్న ప్రాంతం నాన్మతి ఆర్ నూన్మతి అంటారండి. నాన్మతి అనే ప్రాంతం ఇది కూడా అస్సాంలోనే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తర్వాత ఇక్కడ బీహార్లో ఉన్న బరూని బరూని బీహార్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఏం చేస్తారు అంటే ఇక్కడ దొరికిన క్రూడ్ ఆయిల్ని ఏదైతే నహర్కటియా అనే ప్రాంతం ఉందో ఇక్కడ దొరికిన క్రూడ్ ఆయిల్ని ఇక్కడ వరకు పైప్ లైన్లో ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ మనకు ఈ బరౌని అనే ప్రాంతంలో ఆయిల్ రిఫైనరీ ఉంది అండి. ఆయిల్ రిఫైనరీ. సో ఈ ఆయిల్ రిఫైనరీ ద్వారా ఏం చేశారంటే క్రూడ్ ఆయిల్ని పెట్రోలియంగా, డీజిల్గా, ఇంకా కిరోసిన్గా, మిగతా యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఎందుకు అంటే నార్త్ ఈస్ట్ ఏరియాలో ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలంగా ఉండదండి. పర్యావరణ అనుమతులు కావాలి. అక్కడ యొక్క హిమాలయన్ హిల్లీ టెరైన్, డిఫికల్ట్ టెరైన్ ఉంటుంది. టెరైన్ అంటే అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఏరియా వెరీ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్, కానీ అట్ ద సేమ్ టైం అక్కడ తయారు చేసిన పెట్రోలియం ట్రాన్స్పోర్ట్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది. అందుకోసం క్రూడ్ ఆయిల్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ రిఫైనరీ పెట్టారు బీహార్లో. ఈ బీహార్ ఏంటంటే ప్లేన్ ఏరియా, ఇక్కడ మనకు చాలా అనుకూలమైన ప్రాంతం, తర్వాత మార్కెట్ కూడా ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు అని ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. సో ఇండియాలో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన పైప్ లైన్ ఏంటి అంటే నహర్కటియా, నాన్మతి అండ్ బరౌని. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అస్సాంలో ఉన్నాయి, బరౌని అనేది బీహార్లో ఉంది అండి. So 3 is our required answer. అండి. We will go to next question. The next question అండి, ఆంధ్రప్రదేశ్ is the sole producer of అన్నారండి. ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్లీ దీని క్వశ్చన్ని డిలీట్ చేసిందండి. APPSC has been deleted this question. బట్ మనం ఇందులో ఉన్న కీ పాయింట్ చూద్దామండి. సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేంట్లో సోల్ ప్రొడ్యూసర్ అన్నారండి. సోల్ అనే పదం చాలా రాంగ్గా వాడారండి. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బైరేట్స్ బైరేట్స్ అంటారండి. ఈ బైరేట్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 99% ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేస్తారు. బట్ మిగతా 1% ఏదైతే ఉందో ఈ 1% రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. రాజస్థాన్ ప్లస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో మిగతా 1% వెరీ మైన్యూట్లో ప్రొడ్యూస్ చేస్తారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఈ కింద ఇచ్చిన ఏ మినరల్ ప్రొడక్షన్లో హయ్యెస్ట్గా ఉంది, లార్జెస్ట్గా ఉంది అని అడగడం జరగకుండా ఇక్కడ సోల్ ప్రొడ్యూస్ అన్నారండి. అంటే కేవలం బైరేట్స్ని
ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రొడ్యూస్ చేసే మినరల్ ఏది అనేది క్వశ్చన్ కొద్దిగా రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని ఏపీఎస్సి డిలీట్ చేసింది అండి, డిలీటెడ్. బట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ బైరేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో 99% ప్రొడక్షన్, భారతదేశానికి కావాల్సిన మొత్తం ఈ బైరేట్స్ అనేది ఈ మినరల్ మనకు 99% ఆంధ్రప్రదేశ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఏపీ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్ మ్యాక్సిమం ప్రొడ్యూసర్ ఆఫ్ ది బైరేట్స్ ఇన్ ఇండియా. ఇంకో విషయం చెప్పాలంటే ఈ బైరేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే లార్జెస్ట్ రిజర్వ్స్, సింగిల్ లార్జెస్ట్ రిజర్వ్ కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయండి. సో ఇక్కడ జనరల్గా బైరేట్స్ ఆన్సర్ రావాల్సింది. ఈ సోల్ అనే పదం కొద్దిగా రాంగ్గా ఇచ్చారు కాబట్టి దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ డిలీటెడ్ బై ది ఏపీఎస్సి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఏముంది అంటే జనరల్గా మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హయ్యర్ షుగర్ కేన్ ప్రొడక్షన్ ఇన్ ట్రాపికల్ రీజియన్స్ యాజ్ కంపేర్ టు సబ్ ట్రాపికల్ రీజియన్స్ ఆఫ్ ఇండియా అన్నారండి. సో సింపుల్గా చెప్పాలంటే మనకు కింద ఇచ్చిన ఏ ఫ్యాక్టర్స్లో ఇక్కడ మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తీసుకుంటే పైన సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ రీజియన్. జనరల్గా ట్రాపికల్ రీజియన్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ట్రాపికల్ రీజియన్ అంటాము. దాన్ని క్రాస్ అయ్యి హయ్యర్ లాటిట్యూడ్ మిడ్ లాటిట్యూడ్స్కి వెళ్తే దాన్ని సబ్ ట్రాపికల్ ఏరియా అంటాం. సో ఇక్కడ మనకు సింపుల్గా ఇలా చూసుకుంటే ట్రాపికల్ ఏరియా అంటే 23.5 డిగ్రీ నార్త్ నుంచి 23.5 డిగ్రీ సౌత్ వరకు ట్రాపికల్ ఏరియా. ట్రాపికల్ ఏరియా. సబ్ ట్రాపికల్ ఏరియా అంటే అరౌండ్ ఇక్కడ ఉంటుంది అండి. ఈ 23.5 డిగ్రీ నుంచి డిగ్రీ నార్త్ ఆర్ సౌత్ టు దాదాపు 40 డిగ్రీ నార్త్ ఆర్ సౌత్ వరకు సబ్ ట్రాపికల్ ఉంటుంది. సో ఈ ట్రాపికల్ ఏరియాతో పోలిస్తే ఈ ఏరియాతో పోలిస్తే ఇక్కడ మనకు ఏమంటారు సబ్ ట్రాపికల్ ఏరియాతో పోలిస్తే ట్రాపికల్ ఏరియాలో ఎక్కువ షుగర్ కేన్ ప్రొడక్షన్కి కారణమైన ఫీచర్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ మనకు లాటిట్యూడినల్ పొజిషన్ అండి. ఫస్ట్ లాటిట్యూడినల్ పొజిషన్. సో అక్కడ లాటిట్యూడినల్ పొజిషన్ అంటే ఏంటండి, యాక్చువల్లీ ఈ రెండు లాటిట్యూడ్స్ మధ్య ఉండడం వల్లే కదండి ట్రాపికల్ అనే పేరు వచ్చింది. సో లాటిట్యూడినల్ పొజిషన్ ఇక్కడ ఉండడం వల్ల లాభం ఏంటంటే హయ్యర్ సన్షైన్, ఎక్కువగా సూర్యరశ్మి వస్తుంది, హై సన్షైన్. అండ్ దెన్ ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎక్కువగా టెంపరేచర్ కూడా ఒక కాన్సన్ట్రేట్, ఎందుకంటే ఎక్కువ సన్షైన్ రావడం వల్ల టెంపరేచర్ ఒక మోడరేట్గా ఉంటుంది, 20 డిగ్రీస్ టు 40 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. సో షుగర్ కేన్ ప్రొడక్షన్కి మనకు కావాల్సిన బెస్ట్ ఐడియల్ ప్రొడక్షన్కి కావాల్సిన టెంపరేచర్ ఏంటి అండి, 25 డిగ్రీస్ టు 35 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 35 డిగ్రీ ఫర్ ఐడియల్ ఫర్ షుగర్ కేన్ ప్రొడక్షన్. షుగర్ కేన్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనకు ట్రాపికల్ రీజియన్లో ఎక్కువ సీజనల్ వేరియేషన్స్ కూడా కనపడవండి. సో 1 by 1 మనం ఆప్షన్స్ చూద్దాం. బేస్డ్ అపాన్ దిస్ డేటా విల్ లుక్ అపాన్ ద ఆప్షన్స్. కూల్ నైట్స్ విత్ క్లియర్ స్కైస్, ఇది యాక్చువల్గా చాలా మందికి తెలియదండి, హోల్డ్లో పెట్టుకోండి ఆ ఆప్షన్ని, హౌ టు సాల్వ్ ఇట్ అనేది. నెక్స్ట్ చూద్దాం లాటిట్యూడినల్ పొజిషన్. కరెక్ట్, డెఫినెట్లీ దీని యొక్క లాటిట్యూడ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాపికల్ రీజియన్లో ఎక్కువగా పండుతాయి, డెఫినెట్లీ ట్రూ. లాంగ్ అవర్స్ ఆఫ్ సన్షైన్, ఎందుకంటే ట్రాపికల్ రీజియన్లో ఉండడం వల్లనే ఎక్కువ మనకు సూర్యరశ్మి లభిస్తుంది, డెఫినెట్లీ రైట్. హై టెంపరేచర్ డిస్పారిటీ, సో ఇక్కడ హై టెంపరేచర్ బాగానే ఉంటుంది, ఒక రేంజ్లో టెంపరేచర్ ఉంటుంది, బట్ డిస్పారిటీ అన్నారు అంటే ఇక్కడ టెంపరేచర్ యొక్క వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందన్నారు. లేదండి, ట్రాపికల్ ఏరియా అంటేనే సింపుల్గా మనకు టెంపరేచర్ యొక్క డిస్పారిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వాట్ ఎవర్ ద రీజన్ ఎవ్రీడే ఏదో ఒక ఈ ట్రాపికల్ రీజన్ ప్రాంతంలో ఏదో ఒక రోజు సన్షైన్ ఓవర్ హెడ్గా పడుతుంది, డెఫినెట్లీ 90 డిగ్రీస్తో. సో అందుకోసమే కదండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ తీసుకున్నాం. ఇక్కడ మనకు టెంపరేచర్ యావరేజ్గానే ఉంటుంది త్రూ అవుట్ ది ఇయర్, ఎక్కువ డిస్పారిటీ ఉండదండి. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. సో బేస్డ్ అపాన్ దిస్ మనకు ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేస్తే ఈ 2 వెళ్ళిపోయాయండి. సో ఆప్షన్ 2 and 3 డెఫినెట్లీ కరెక్ట్ కాబట్టి సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది కూడా మనకు రైట్ ఆప్షన్ అండి. సో ఈ విధంగా సమ్ టైమ్స్ మనకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా బై ది మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ వీ కెన్ డిరైవ్ ది ఆన్సర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, who among the following made the first attempt to demarcate Indian agriculture into 4 macro regions అన్నారండి. సో భారత యొక్క
అగ్రికల్చర్ వ్యవస్థని, భారతదేశంలో ఉన్న వ్యవసాయాన్ని 3-4 భాగాలుగా, వ్యవసాయ భూమిని 3-4 భాగాలుగా విభజించింది ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనం ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా ఇఫ్ యూ టేక్ ద ఇండియా మనం తీసుకుంటే జనరల్గా ప్లేన్ ఏరియాని ఒక భాగంగా చేశారు. ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, గంగా అట్ ద సేమ్ టైం బ్రహ్మపుత్ర కానీ ఇండస్ రివర్ ప్లేన్స్ ఉన్నాయో దాన్ని ఒక భాగం చేశారు. దక్కన్ పార్ట్ని ఒక భాగం చేశారు. సెకండ్ పార్ట్ ఫర్ ఇస్ కన్సిడర్ ఇట్ ఇస్ 1, ఇట్ ఈస్ 2. అట్ ద సేమ్ టైం ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని ఒక థర్డ్ పార్ట్గా చేశారు. అండ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ ప్లేన్స్ని, హిల్లీ ఏరియాస్ని మనకు ఇంకో పార్ట్గా చేశారండి. సో ఇలా చేసింది ఎవరు అంటే మనకు సెన్గుప్తా అండ్ స్తజ్జూక్ అనే ఇద్దరు వ్యక్తులు మనకు ఈ ఇండియన్ అగ్రికల్చర్ని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేశారండి. యాజ్ ఇట్ ఈస్ ఏ స్టాటిక్ క్వశ్చన్ అండ్ దెర్ ఈస్ అ వెరీ లిటిల్ బిట్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకు సింపుల్గా స్టీల్ ఇండస్ట్రీ గురించి అడిగారు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ది ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ? సో భారతదేశంలో ఉన్న ఉక్కు పరిశ్రమ, స్టీల్ ఇండస్ట్రీ గురించి ఏవి కరెక్ట్ అని అడిగారండి. యాక్చువల్లీ ఇందులో ఆప్షన్స్ సరిగ్గా లేవు కాబట్టి ఏపీఎస్సీ దీన్ని డిలీట్ చేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సీ హ్యాస్ బిన్ డిలీటెడ్ దిస్. ఏపీఎస్సీ డిలీటెడ్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ సరిగ్గా లేవు కాబట్టి ఈ ఆప్షన్కి నేను కూడా స్కిప్ చేస్తున్నా అండి. ఒకవేళ మీకు స్టీల్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క పొజిషన్ తెలిస్తే ప్లీజ్ మేక్ ఏ కామెంట్ అండి. అండ్ విల్ గో ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకు జియోగ్రఫికల్ లొకేషన్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ జియోగ్రఫికల్ హెరిటేజ్ సైట్స్ విత్ ద స్టేట్స్ అన్నారండి. సో ఒక్కొక్క ప్రాంతం ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారండి. వీల్ లుక్ అప్ ఆన్ 1 by 1 చూద్దామండి. లోనార్ లేక్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉందండి. లోనార్ లేక్ ఇన్ మహారాష్ట్ర. ప్రజెంట్ ఇన్ మహారాష్ట్ర. లోనార్ లేక్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ దిస్ ఫర్ ఏ మ్యాచింగ్ అండి. దెన్ శివాలిక్ ఫాజిల్ పార్క్, ఇక్కడ సింపుల్గా అర్థమయ్యే వర్డ్ ఏంటి అంటే శివాలిక్ అన్నారండి. శివాలిక్ అనేది మనం ఎక్కడ చూస్తామండి? హయ్యర్ హిమాలయాస్, అప్పర్ హిమాలయాస్, లోవర్ హిమాలయాస్ అండ్ దెన్ శివాలిక్, లేకపోతే హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్ అంటారండి కదండి. ఇక్కడ శివాలిక్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇక్కడున్న హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. సో శివాలిక్ బి, ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఈ 2 ఆప్షన్స్ని బట్టి విల్ ట్రై టు ఆన్సర్ సంథింగ్ అండి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఫస్ట్ 3 and 4 ఉండాలి మనకు. 3 and 4 ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ 1 and 3 ఆర్ ఎలిమినేటెడ్. అండ్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా తెలిసేది ఏంటి అంటే అకాల్వుడ్ ఫాజిల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మనకు ఎగ్జాక్ట్గా ఈ రాజస్థాన్లో ఉంది అండి. అండ్ దెన్ పిల్లో లావా నోమిరా అనేది మనకు ఒడిస్సాలో లభిస్తుంది. సో 2, 1, 3, 4, 2, 1. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. If you want to continue this series, please make a comment, do like, share and subscribe. Thank you, Andy.